రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల మార్కెట్ యార్డులో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ విప్వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం సమగ్ర అభివృద్ధినే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. కోనరావుపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మండల పరిధిలో నిర్మించనున్న బ్రిడ్జిలకు ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని త్వరలో ఆయా గ్రామాల ప్రజల సమక్షంలో భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. తాను గతంలో దేవస్థానం చైర్మన్గా ఉన్న సమయంలో మండలానికి జూనియర్ కళాశాల మంజూరు చేయడంతో పాటు పలు బ్రిడ్జిల నిర్మాణానికి కృషి చేశానని గుర్తుచేశారు. గత పాలకులు 10 ఏళ్లలో ఒక్క బ్రిడ్జి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. భూసేకరణ చేయకుండానే శంకుస్థాపనలు చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టును భూమి పూజలకే పరిమితం చేశారనికుడి ఎడమ కాలువల భూములకు రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించలేదని అన్నారు. ప్రస్తుతం ప్రజాప్రభుత్వంలో రైతులకు నష్టపరిహారం అందించామని తెలిపారు. ధాన్యం కొనుగోలు అంశంపై బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో జరిగిన అక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ నాయకుడి బంధువే 10 లారీల ధాన్యం విక్రయించిన విషయం ప్రజలకు తెలుసన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలకు భయపడేది లేదని, ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. 38 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి. అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అంటే రేపు అంతకుముందు మానవ సత్య మంగళపేట కొత్తగా ఏదో పెట్టి స్టేటస్ పెట్టుకున్నాడు. మాకు రోడ్డు బ్రిడ్జి మంజూరే, ఇది రోడ్డే ఉంది, బ్రిడ్జ్ ఎక్కడ ఉంది ఇలా చెప్పి. అరే రోడ్డు నిర్మాణం చేసినప్పుడు బ్రిడ్జ్ హౌస్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయడానికి నిధులు ఉన్నాయి. మళ్ళీ తెల్లారి ప్రెస్ మీట్ ఉంటుంది, మీరు పెట్టకండి నేనే మాట్లాడదని చెప్పి ఆ బ్రిడ్జిలకు కూడా నిధులు మంజూరు ఉంది. వాటికి సంబంధించి కూడా పనులు జరిగినప్పుడు చేస్తే ఎవ్వరూ ఆందోళన చెందకండి. తెలుసు ఎప్పుడు ఏది ఏ విధంగా పనిచేసుకోవడానికి. కొన్ని సందర్భాల్లో బ్రిడ్జి అంటే నిధులు రావు, రోడ్డు అంటే నిధులు వస్తాయి. ముందు రోడ్డు పట్టుకొచ్చింది, రోడ్డు అయిన తర్వాత రోడ్డు పూర్తిగా బ్రిడ్జి కాకపోతే ఎట్లా చెప్పండి, బ్రిడ్జికి నిధులు తీసుకురావచ్చు. ఆ కోణంలో దీన్ని తీసుకొచ్చిన అని చెప్పిన మాట నేను ఎదురు చెప్తాను. ఎస్టిమేట్ ఏపీస్ ఇప్పుడే మీ ముందు మాట్లాడినప్పుడు అడిగిన 2 బ్రిడ్జిలకు సంబంధించినటువంటి అంచనాలు తయారైపోయిన 3వ బ్రిడ్జి ట్రైనింగ్ నడుస్తుందని చెప్పిన కాగానే తప్పనిసరిగా ఇప్పుడు ఎల్ఐ గారు ఎట్లయితే భూమి పూజ చేసిందో దానికి సంబంధించి ఆయా అటు మామిడిపల్లి నిజామాబాద్ సంబంధించిన ప్రజలు, అటు వట్టిమల్ల నిమ్మపల్లికి సంబంధించిన ప్రజలు, ఇటు బావసాయిపేట వెంకటరావుపేటకు సంబంధించిన ప్రజల సమక్షంలో తప్పనిసరిగా మంచి కార్యక్రమాలు తీసుకుని వాటిని కూడా నేను చెప్పిన ఆ 10 ఏళ్లలో ప్రశ్నించే గొంతుకలకైన మనం నియోజకవర్గంలో అనేక సమస్యల మీద పోరాటం చేసినాం. పాదయాత్ర చేసినాం, ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం, వంట వర్క్ చేసినాం, సైకిల్ యాత్ర, మోటార్ సైకిల్ యాత్ర చేసినాం. అవన్నీ అమలేదు. 90% పనులు మీ అందరి కళ్ళం కూడా కనిపిస్తుంది. ఇక 10% పనులు కాని దాన్ని 3 బ్రిడ్జిలు అని చెప్పి నేనే ఒప్పుకున్నాను. నువ్వేంద్ర అనేది నువ్వేందని నేనే ఒప్పుకున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేయలేని పనులు మొదలెట్టుకుంటూ వచ్చినావు. 90 పనులు రాజా నా లగ్గం ఇక్కడేందని చేసినావా? ఈరోజు 40% పనులు పూర్తయిన మిత్రులు, 40% పనులు పూర్తయిన దేవాలయం. రోడ్డు వెడల్పు 54 సంవత్సరాలు ఎదురు చూస్తూ చేయలేని మీరు ఈరోజు 80 ఫీట్ల రోడ్డు మరో 3 నెలలు పూర్తి చేయబోతుంది. 3వ బ్రిడ్జికి 2015లో ఫౌండేషన్ వేసి చూడండి. మీరు వెళ్ళి అక్కడికి వెళ్లి సిగ్గుపడాలి. ఆ నేతలు మాట్లాడేవాళ్ళు ఇక్కడ అక్కడక్కడ కొట్టున్నారు వాళ్ళు. ఈ రోజు నేను వచ్చిన తర్వాత చూస్తే కొబ్బరికాయ కొట్టిన తల్లి, మరి నువ్వు కొబ్బరికాయ నాకే ఇస్తున్నావు, నా ఇంటికి నష్టపని రాలేదు. 2015లో భూమి పూజ చేసి 2020లో నీ కొబ్బరికాయ కొట్టడం పిలిస్తే 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలలో అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఓడానికి కోసం రూపాయలు తీసుకురానటువంటి మీరు మాకు నిధులు చెప్తారు. పని ఆపిన 2 మాసాలు ఎందుకు ఆగిందంటాడు ఆయన. కొబ్బరికాయ కొట్టడం మీరు ఎందుకు ఆగిందంటాడు. నీ నిర్వాహకం వల్ల ఆగింది 2 నెలలు. వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే పని పెడితే బాగుందని మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పెళ్లి గత ప్రభుత్వాలలో వాళ్ళ ఇళ్లకు డబ్బులు పెట్టి లెక్క పెడితే 6,90,00,000 అవసరం పడితే వెంటనే వారికి ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి పని మొదలు పెట్టి పూర్తిగా ఉంది. అరే నువ్వు శిలాపంగం వేసినావు, కనీసం ఇంటి ఇల్లు పోతున్నానికి డబ్బు ఇవ్వలేను. అక్కడ 2018లో జూన్ 22, 2018 కలిగోట సూర్మ ప్రాజెక్టు దగ్గర అప్పటి నీళ్ల మంది హరీశ్రావు వచ్చి 10,000 మంది రైతులు పిలిపించి భోజనం పెట్టి ఈ దసరాకి నీళ్లు రైతులందరూ గంప గుంత ఓటేసారు. 5 దశలు వేడి కలిగోట సూర్మ ప్రాజెక్ట్ అయిందా? మనం దానికోసం 37 నెలలు నేను రిసర్చ్ చేసింది. అందరూ తెలుసు. 22 తారీఖు వచ్చిందంటే జూన్ 22, 2020 నుంచి
ప్రతి నెల 20 తారీఖు వస్తే నీ ఎక్కడున్న టెన్షన్ కట్టపు మండలం 2-3 నెలలు తప్ప ఢిల్లీలో ఉన్నప్పుడు తప్ప 37లో 33 నుంచి 34 నెలలు జూన్ 2 వచ్చింది కనుగోడు సూరం దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రిక, గాంధీ తాత వినతి పత్రిక, చెలో ఎంఆర్ఓ అన్నాం, చెలో కలెక్టరేట్ అన్నాం, చెలో ఆర్టీఓ అన్నాం. ఈ విధంగా 37 నెలలు నిరసన చేసి దిగిరాని వాళ్ళు మన ప్రజలందరూ కూడా ప్రశ్నించే బిడ్డ నీకు అవకాశం ఎమ్మెల్యేకి ఇచ్చిన తర్వాత చూస్తే ఇంచుమించు అక్కడ 76 కోట్ల రూపాయలు రైతులకు వాడు. ఎన్ని కోట్లు? 45, 35 ఎంత అంతేనా? తీరా చూస్తే అనా కొత్త రైతుకి శిలాపలకు వేసి దస్తరికి నీళ్ళని ప్రారంభం చేసి కానీ రైతులకు మాత్రం డబ్బు ఇవ్వలేదు. మనం రేవంత్ రెడ్డి రేపినాక 10 కోట్లు ఒకసారి, 35 కోట్ల 50 ఒకసారి, 45 కోట్ల 50 లక్షలు ఇస్తే ఎడమకోల రైతులు మొత్తం డబ్బిచ్చినాం. ఇప్పుడు ఎడమకోల పనులు చేయడానికి సిద్ధంగా 35 కోట్లు ఉడికాలకు ఇవ్వాలి. అది కూడా ఈ నెలలో నెక్స్ట్ మంత్ డబ్బులు వస్తుంది. ఈ విధంగా కనకన్న పద్ధతులు పనిచేస్తుంది. మాట్లాడాలని చెప్పి ఇవన్నీ బాధ్యతతో మనం మాట్లాడాల్సిన అవసరం ఉందో. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మనం అమాస పుణ్యం కలిసినప్పుడు మాట్లాడితే ఎట్లా? అప్పుడు 6 నెలలకు 3 నెలలు కలిసి, ఇప్పుడు అమాస పుణ్యం కలిసినప్పుడు మాట్లాడుతున్నాం. ఈ ప్రాంతం నాదని ఈ రోజు గుర్తుకొచ్చిందా మీకని అడుగుతాం. ఈ ప్రాంతాల నుంచి డబ్బు సంపాదించుకొని పట్టణాలకు పరదేశాలు ఉన్నటువంటి వీరు ఈ రోజు వచ్చి గొప్ప మాడింది వారి గొప్ప నిధులు అడ్డగా నిలబడి మా దేవుడా సర్పంచ్ అది సాక్షిగా రమ్మని పొమ్మంటే అక్కడ వీడియో పెట్టి మొత్తం దోచుకున్నారు అని చెప్పండి. దోచుకుని దాచుకుని తిన్న 10 ఎవడంటే మీ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన బంధువు కదా అని అడుగుతున్నారు. అరే మా రుద్రంలో కూడా తప్పేసిన అనుకుందాం. వాళ్ళ తమ్ముడు మాకు ఎంపీటీసీ వాడు తప్పేసి పార్టీ సస్పెండ్ చేస్తాం. అన్న తమ్ముడు చేస్తే తమ్ముడు కన్నా సంబంధించిన సందర్భంలో 91 లక్షలు మొత్తం ఆదిశంలో సంచలనం తిరిగి చెప్పని ఈరోజు సోషల్ మీడియాలో పెడితే తీరా చూస్తే 10 నీ అంచనుడు కదా, నీ అనుడే కదా. ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అనవసరంగా ఆరోపణలు బీసీ నాయకుడిగా ఈరోజు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఉన్న ఊర్లో గెలవడం తప్ప అని అడుగుతాం. ఆయన అడ్డం పెట్టుకుని పాపం ఇబ్బంది చేసే ప్రయత్నం తీరా చూస్తే ఆయన సాక్షికి పెట్టి పోలీసులు రమ్మని సభ్యులు పెట్టుకోండి. ఏదైతే ఆ 89 సంచులు పోయినటువంటి దాన్ని తీసుకొని పోయినప్పుడు ఆయన సాక్షిగా నిలబడిన సందర్భాన్ని కూడా దుష్పరిచయం చేసే విధంగా సిగ్గుండా అన్నం తింటున్నా గడ్డి తింటున్నా అర్థమైంది. నేను ఇవన్నీ మీకు చెప్తాను. మీరందరూ కూడా ఎక్కడికెక్కడ ఈ విధంగా ఖండించే ప్రయత్నం. మనం ప్రజలు భయపడాలి. బీఆర్ఎస్ నీకు బీజేపీ అని చెప్తాము. ప్రజలు కూడా భయపడదు. ప్రజలు జవాబుదారీగా పనిచేస్తారు. ప్రజలు కింది పని చేస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలని అడుగుతాం. మసిబూసి మారడిగా వేయడంలో బట్టగలిసి మీద వేయడం సిద్ధాస్తులు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు. మీరందరూ కూడా చెప్తున్నా అభిప్రాయ భేదాలు వీడండి.